ప్రియమైన పిల్లలారా, యువకులారా, కుటుంబాలారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన కథ వినబోతున్నాం. ఈ కథ మన జీవితాలకు, మన భవిష్యత్తుకు చాలా అవసరం. ఇది యేసు ప్రభువు చెప్పిన నిజమైన కథ. ఈ కథలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు చాలా ధనవంతుడు, మరొకరు చాలా బీదవాడు. వారి జీవితాలు భూమి మీద ఎలా ఉన్నాయో, ఆ తర్వాత ఎలా మారాయో చూద్దాం. ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు చాలా ఐశ్వర్యవంతుడు. ప్రతిరోజూ విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అతడు ఖరీదైన బంగారు రంగు బట్టలు ధరించేవాడు. ప్రతి భోజనం ఒక పండుగలా ఉండేది. రుచికరమైన విందు భోజనాలు చేసేవాడు. అతని జీవితం కేవలం తన సుఖాల కోసమే ఉండేది. తన చుట్టూ ఉన్న లోకాన్ని, ఇతరుల కష్టాలను అతడు పట్టించుకోలేదు. అదే సమయంలో ఆ ధనవంతుడి ఇంటి గేటు దగ్గర లాజరు అనే ఒక బీదవాడు ఉండేవాడు. లాజరు చాలా దుర్భరమైన జీవితం గడిపేవాడు. అతని శరీరం మొత్తం పుండ్లతో, గాయాలతో నిండి ఉండేది. అతడు నడవడానికి కూడా కష్టపడేవాడు. ఆకలితో చాలా బాధపడేవాడు. ధనవంతుడి టేబుల్ నుండి పడిపోయే ముక్కలు ఏమైనా దొరుకుతాయేమోనని ఆశగా ఎదురుచూసేవాడు. కాని అవి కూడా అతనికి దొరికేవి కావు. కుక్కలు వచ్చి అతని గాయాలను నాకేవి. ఇది అతని బాధను మరింత పెంచేది. లాజరుకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. ధనవంతుడు ప్రతిరోజూ లాజరును చూసేవాడు. కాని అతనికి సహాయం చేయాలనే ఆలోచన రాలేదు. తన సుఖాల ముందు లాజరు కష్టం అతనికి కనిపించలేదు. కాలం గడిచింది. ఒకరోజు లాజరు చనిపోయాడు. అతని బాధలు అన్నీ తీరిపోయాయి. దేవుని దూతలు వచ్చి లాజరు ఆత్మను తీసుకువెళ్లారు. వారు అతన్ని అబ్రాహాము ఒడిలోకి, అంటే పరలోకంలో ఒక విశ్రాంతి స్థలానికి తీసుకువెళ్లారు. కొంతకాలానికి ఆ ధనవంతుడు చనిపోయాడు. అతని శరీరాన్ని సమాధిలో పెట్టారు. కాని అతని ఆత్మ వేరే చోటికి వెళ్ళింది. ఆ ధనవంతుడు నరకంలో అగ్ని జ్వాలల మధ్య చాలా బాధపడుతున్నాడు. అక్కడ భయంకరమైన వేడి, దాహం ఉండేవి. అతడు పైకి చూశాడు. దూరంగా అబ్రాహామును, అతని ఒడిలో లాజరును చూశాడు. లాజరు ఇప్పుడు సంతోషంగా, విశ్రాంతిగా ఉన్నాడు. ధనవంతుడు అబ్రాహామును పిలిచి వేడుకున్నాడు. తండ్రి అయిన అబ్రాహామా, నాపై దయ చూపండి అని అడిగాడు. దయచేసి లాజరును ఇక్కడికి పంపండి. అతడి వేలికొనను నీటిలో ముంచి నా నాలుకను తడిపించండి. నేను ఈ మంటలో చాలా బాధపడుతున్నాను. అతని బాధ నిజమైనది. కాని ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. భూమి మీద ఉన్నప్పుడు అతడు దయ చూపలేదు. అబ్రాహాము ధనవంతుడితో ఇలా అన్నాడు: నా కుమారా, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ మంచి జీవితాన్ని, సుఖాలను అనుభవించావు. కాని లాజరు బాధపడ్డాడు. ఇప్పుడు పరిస్థితి మారింది. అతడు ఇక్కడ ఆనందంగా, ఓదార్పు పొందుతున్నాడు. నీవు అక్కడ బాధపడుతున్నావు. అబ్రాహాము ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. మాకు నీకు మధ్య ఒక పెద్ద, లోతైన గండికొండ ఉంది. ఎవరూ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళలేరు. అలాగే అక్కడ నుండి ఇక్కడికి రాలేరు. ఇది స్థిరపరచబడింది. అంటే మరణం తర్వాత మన గమ్యం నిర్ణయించబడుతుంది. దాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు. ధనవంతుడు తన కోసం సహాయం దొరకదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతడు తన కుటుంబం గురించి ఆలోచించాడు. అయితే తండ్రి, దయచేసి లాజరును నా తండ్రి ఇంటికి పంపండి అని మళ్లీ వేడుకున్నాడు. నాకు 5 సోదరులు ఉన్నారు. లాజరు వారికి ఈ విషయాలు చెప్పాలి. అప్పుడు వారు కూడా ఈ నరకయాతనకు రాకుండా జాగ్రత్త పడతారు. అతడు తన సోదరులు మారాలని కోరుకున్నాడు. కాని వారికి సహాయం చేయడానికి సరైన మార్గం ఏమిటో అతనికి తెలియదు. అబ్రాహాము ధనవంతుడితో ఇలా అన్నాడు: నీ సోదరులకు మోషే మరియు ప్రవక్తలు ఉన్నారు. అంటే దేవుని వాక్యం, బైబిల్ ఉంది. వారు వారి మాట వింటారు. ధనవంతుడు ఒప్పుకోలేదు. లేదు తండ్రి అబ్రాహామా, అది సరిపోదు అన్నాడు. ఒకవేళ మృతులలో నుండి ఒకరు తిరిగి వచ్చి వారికి చెబితే,
వారు తప్పకుండా పశ్చాత్తాపపడి మారిపోతారు. అబ్రాహాము చివరిగా ఇలా అన్నాడు: వారు మోషే మరియు ప్రవక్తల మాట వినకపోతే మృతులలో నుండి ఎవరో తిరిగి వచ్చినా వారు నమ్మరు. అంటే దేవుని వాక్యం వినడానికి ఇష్టపడని వారు ఎంత గొప్ప అద్భుతం చూసినా మారరు. ప్రియమైన వారలారా, ఈ కథ మనకు చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మనం భూమిపై ఉన్నప్పుడే మన జీవితాన్ని సరిగ్గా జీవించాలి. మంచి పనులు చేయాలి. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించాలి. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి. ధనవంతులైనా, బీదవారైనా అందరూ దేవుని దృష్టిలో సమానమే. ధనం శాశ్వతం కాదు. ఈ లోక సుఖాలు తాత్కాలికమే. మనం దేవుని మాట వినడం, ఆయనను ప్రేమించడం ముఖ్యం. మన హృదయాన్ని మంచిగా ఉంచుకోవాలి. స్వార్థం లేకుండా జీవించాలి. దేవునిపై నమ్మకం ఉంచాలి. మరణం తర్వాత జీవితం ఉంది. అది మనం ఈ లోకంలో ఎలా జీవించామో దానిపై ఆధారపడి ఉంటుంది. దేవుని వాక్యం మనకు మార్గం చూపిస్తుంది. దాన్ని శ్రద్ధగా వినాలి, పాటించాలి. అప్పుడే మనం సరైన గమ్యాన్ని చేరుకుంటాం. ఈ కథ ఒక హెచ్చరిక. మన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని ప్రేమను, ఆయన ప్రణాళికను అర్థం చేసుకోవాలి. లాజరు పట్ల సానుభూతి చూపడం ముఖ్యం. కష్టాల్లో ఉన్నవారిని చూసి కరుణ కలిగి ఉండాలి. మన జీవితం దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలి. అప్పుడే మనం పరలోకంలో నిత్యమైన ఆనందాన్ని పొందుతాం. ఈ కథను మన హృదయాల్లో ఉంచుకుందాం. దేవుని మార్గంలో నడుద్దాం. ఆమేన్.